వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. ఈస్టర్ పర్వదినం సందర్భంగా హయత్ నగర్ డివిజన్ సావిత్రిబాయి పులే కాలనీలో యునైటెడ్ హోప్ చర్చ్ నిర్వాహకులు రెవరెండ్ డాక్టర్ దామెరా జకరియా ఆధ్వర్యంలో ఉదయం 5 గంటలకు సూర్యోదయ ఆరాధన, 10 గంటలకు క్రీస్తు పునరుద్ధరణ ఆరాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రసంగికులుగా టీబీసీసీ జనరల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ సామ్యాల్ సుధీర్ పాల్గొని ఈస్టర్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ యేసుక్రీస్తు మరణించి 3వ దినమున తిరిగి ఈ లోకానికి వచ్చాడని, ఈ సందర్భంగా ప్రపంచమంతా క్రైస్తవులు సంబరాలు జరుపుతారని తెలిపారు. చిన్నారులు క్రీస్తు విశ్వాసులు యేసుక్రీస్తును స్మరిస్తూ పాటలు పాడారు. అనంతరం రెవరెండ్ దామెరా జకరియా మాట్లాడుతూ యేసుక్రీస్తు కరుణామయుడని, యేసుక్రీస్తును ప్రేమతో ఆరాధిస్తే ఎలాంటి కోరికలను నెరవేరుతాయని అన్నారు. యేసుక్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని కోరారు. యేసుక్రీస్తు రాజ్య విస్తరణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు, క్రీస్తు విశ్వాసులు, చిన్నారులు పాల్గొన్నారు. హోలీ వీక్ ప్రార్థనలు అద్భుతంగా మహిమాత్మై జరిగించబడిన క్రమంలో ఈరోజు పునరుత్థాన పండుగ దినం కూడా చాలా ఆహ్లాదకరంగా మహిమాత్మై నిర్వహించబడింది. ఈ ప్రాంతానికి ఎంతో దీవెనకరంగా ఉంది అని అనేకులు సాక్ష్యం చెప్పడం విన్నా. ఈరోజు మా మధ్యకు ముఖ్య దైవజనులు డాక్టర్ సామ్యాల్ సుధీర్ గారు మాకు ఉన్నారు. వారు తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ కౌన్సిల్ జీసీగా ఏర్పాటు చేయబడి ప్రప్రథమంగా మధ్య వచ్చి మంచి వర్తమానం ఇచ్చారు. మరి సంఘం అనేక రీతిగా కూడా సేవ చేస్తున్నటువంటి అవసరం ఉందని, సంఘంలో ఉన్నటువంటి వారు దీవించబడుతూ అనేక దీవెనకరంగా ఉండేటువంటి గొప్ప సామాజిక మార్పు తీసుకురావాలనేటువంటి మాటలు తెలియజేశారు. వారిని బట్టి అలాంటి వారికి సేవలు మేము గుర్తిస్తూ రాబోయే కాలంలో ఇంకా ఈ చర్చ్ అనేక దీవెనకరంగా విశ్వసిస్తున్నాం. మరి ఈ అవకాశం చేసినటువంటి మీడియా వారికి కూడా ప్రత్యేకంగా దేవుడు వారిని దీవించి ఆశీర్వదిస్తున్నాం. ఆమేన్.